అదేవిధంగా గౌరవనీయులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మీడియా కూడా అసెంబ్లీ వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సమన్వయం చేస్తూ ఆ మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ కొనుగోలు కార్యక్రమం ప్రతి కూడా జిల్లాలో జరుగుతుంది సార్. దాంతో పాటు వానాకాలం వ్యవసాయం నల్గొండ జిల్లా అంటేనే వ్యవసాయం కాబట్టి ఈ వ్యవసాయదారులందరూ ఏదైతే పంట పండించలో మనం అధికారులు కానీ అందరం వాళ్ళకి తోడ్పడి పంట పండించి కోతకు వచ్చే టయానికి చివరిలో ఒక 10-15 రోజులు బాగా టెన్షన్ పడాల్సి వస్తుంది. వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధరలో, లేకపోతే మనకు సరి అయిన గోధుమ్స్ లేకనో, సరి అయిన రేటు రాక వాళ్ళు తొందరలో పడి అమ్ముకొని రేటు కోసేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మిల్లర్స్ కానీ వాళ్ళు కానీ ఆ 10-15 రోజులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రైతుల కోసం మనం ఎంతో మంది రైతు ప్రభుత్వం ప్రజాపాలన అనే దిశగా వెళ్తూ రైతులకి అన్ని రకాలుగా ఇస్తున్నాం, కానీ కోత కోసే టైంలో మటుకు మనం రైతులను ఆదుకోలేకపోతున్నాం. అదొక చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద ట్రాక్టర్లు ఆపుకొని రైస్ మిల్లర్స్ ఇచ్చిన రేటుకో, వాళ్ళు అడిగిన రేటుకో, లేకపోతే మా వద్దని అనడం, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతూ, ఎందుకంటే ప్రత్యక్షంగా మొన్న 15 రోజులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, అందరూ కలిసి కూర్చొని కూడా దాన్ని పరిష్కరించలేకపోయినాం. దీనికి ఒక పరిష్కార మార్గం కోసం రైతులు ఎవరైతే ఆ కోత కోసిన తర్వాత వాళ్ళకి ధాన్యం ఎండబెట్టుకోవడానికి కానీ, లేకపోతే గోడౌన్స్ లో పెట్టుకోవడానికి కానీ సరైన సౌకర్యం లేక డైరెక్ట్గా మిల్లు దగ్గర తీసుకుపోయిన తర్వాత వాళ్ళ బాధలకి వర్ణాతీతం అన్ని చూసినాం. కాబట్టి దయచేసి పెద్దలు, ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు చాలా సీనియర్ లీడరు, సీనియర్ మంత్రి గారు, కాబట్టి మాకు దీని మీద కొంచెం సలహాలు ఇచ్చి మా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆ అమ్ముకునే పరిస్థితులలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడవలసిందిగా మేము మిర్యాలగూడ శాసనసభ్యునిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఎందుకంటే మీ యొక్క సీనియారిటీని, మీ యొక్క పదవిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. చాలా చాలా మొన్న 15 రోజులు ఇబ్బంది పడి పేపర్కి ఎక్కి రోడ్డు మీద ధాన్యం పోసి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు సార్. దీని మీద దయచేసి ఒక్కసారి పునరావృతం ఆలోచన చేసి మా మిర్యాలగూడ, ఎందుకంటే దగ్గర ఏషియాలోనే మిర్యాలగూడలో ఉన్న రైస్ మిల్స్ దేశంలో ఎక్కడే లేవు. ప్రతి ఒక్కళ్ళు నల్గొండ చుట్టుపక్కల ఉన్న ధాన్యం మొత్తం వాళ్ళ పాప రైతులు కోసుకొని హార్వెస్టర్లతో కోసుకొని వాళ్ళందరూ ధాన్యం తీసుకొని మిర్యాలగూడ వస్తారు సార్. ఏంటంటే మ్యాచ్ 25-28 కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళ రైతులందరినీ ఈ మిల్లర్లు అయితే అధికారులు అందరిని అట్లా అలవాటు చేసేసరికి వాళ్ళు అదే పంతాల్లో వచ్చేసి పాపం అక్కడ ఇబ్బంది పడి 2-3 రోజులు కూడా అలవాటు కనపడుతుంది. చివరిలో వాళ్ళు ఏదైతే మిల్లర్ ఉన్నారో వాడు అడిగిన రేటుకే పాపం అలవాటు చేసిపోవాల్సి వస్తుంది సార్. దయచేసి వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు దీనిపైన రాబోయే రోజులలో కఠిన నిర్ణయం తీసుకొని ఈ మిల్లర్లతో కానీ వ్యవసాయ అధికారులతో కానీ అందరితో కూర్చోబెట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే మన రైతు ప్రభుత్వం కాబట్టి, రైతులకు మేలు చేసే ప్రభుత్వం కాబట్టి దయచేసి దీని మటుకు క్షుణ్ణంగా ఆలోచించి దీని పరిష్కార మార్గంగా దిశగా వెళ్ళవలసిందిగా విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అగ్రికల్చర్ మినిస్టర్ గారికి సార్, ఈసారి గత 2 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు బాగా దెబ్బతిన్న పరిస్థితి. కాకపోతే ఈసారి ఆ దేవుడి దయ వల్ల మంచి వాహనాలు పడ్డాయి, రిజర్వాయర్ పెరిగినాయి. మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈసారి తెలంగాణ చరిత్రలోనే హైయెస్ట్ హార్వెస్ట్ రావడం జరిగింది మా కాన్స్టిట్యున్సీలో సార్. కాకపోతే ఇంత మంచి పరిస్థితులు ఉన్నా కూడా అన్ఫార్చునేట్లీ
అకాల వర్షాల వల్ల దగ్గర ఒక 15-16 వేల ఎకరాలు వరకు వరి డ్యామేజ్ అయ్యడం జరిగింది. అందులో నిడమనూరు మండలం అత్యధికంగా అందులో అక్కడ రైతులు దెబ్బతిన్న పరిస్థితి. కేవలం నా నియోజకవర్గం కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గం నల్గొండలో కూడా అకాల వర్షాల వల్ల రైతులు బాధపడ్డ పరిస్థితి కనపడుతుంది. వారిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి వారికి ఎంతో అంత కంపెన్సేషన్ వచ్చేట్టు చూడగలరని మనం చేస్తాం. కరెక్ట్ గారు పతంజలి అది ప్రోగ్రెస్ ప్రకారంగా మీ టార్గెట్ ప్రకారంగా లేకపోతే యూ క్యాన్సిల్ దట్ అగ్రిమెంట్. 10 సార్లు చెప్పాం. ఇప్పుడు మీరు ఈ 10 నెలల్లో 10 సార్లు చెప్పాం. బట్ వీఆర్ నాట్ ఇంప్రూవింగ్. ప్లాంటేషన్ లేదు, వచ్చిన ఫ్రూట్ ఏమో అప్పాపురం పంపిస్తూ ఇప్పుడు ఇక్కడ సైట్ కి ప్రాజెక్ట్ సైట్ కి అగ్రిమెంట్ కాలేదు, రిజిస్ట్రేషన్ కాలేదు. వాట్ ఈస్ దిస్? కలెక్టర్ గారితో ఒకసారి మాట్లాడి నాకు చెప్పండి. లేదా మన టార్గెట్ ప్రకారం లేదు తల్లి. ఇప్పుడు ఇందాక చెప్పిన అన్ని సమస్యలకి, వ్యవసాయ సమస్యలకి పరిష్కారం ఇది ఒకటే. ఈ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడింగ్ కావచ్చు, ఇరిగేషన్ ఎక్కువ ఉండటం మూలాన ప్యాడింగ్ అలవాటు అవడం కావచ్చు, వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, రైతులు పడే ఇబ్బందులన్నిటికీ పరిష్కారం ఓన్లీ ఆయిల్ ఫామ్. మీరు అది ఎక్కువ చేయకుండా, దాని ప్లాంటేషన్ లేకుండా ఇదే సమస్యలతోటి వాతావరణ సమస్యలు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? అకాల వర్షాలు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇందాక ఎమ్మెల్యే చెప్పిన సమస్యలకి పరిష్కారం ఏంటి? క్రాప్ డైవర్షన్ ఉండాలి. అందుకనే కదా ఆయిల్ ఫామ్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసింది. 31 జిల్లాలో కూడా మనం వేసుకునే అవకాశం వచ్చింది. అది ఒక తెలంగాణకే ఉంది. దయచేసి మంచి రేట్ ఉంది, రైతులు మీరు ప్రమోట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు, ఒక హార్టికల్చర్ అనకుండా ఈ జిల్లాలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ మనసు పెట్టి ఆయిల్ ఫామ్ వేయించండి. ఆ రైతును ఆదుకునేవాడు అవుతారు. అదర్వైజ్ మీరు పత్తి వేసాము, లేకపోతే బత్తాయి వేసాము, వరి వేసాము, మాకు ఈ నష్టం ఉంది, స్టోరేజ్ లేదు, వాన కురిసింది, తడిసింది, ఈ సమస్యలు దానికి లేవు. కాబట్టి దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మొత్తం ఎక్కడ వీలైతే అక్కడ మీరు ఆయిల్ ఫామ్ వేయించండి. మీకు వీలైతే పతాంజలి ప్రోగ్రెస్ కరెక్ట్ లేకపోతే ఒకసారి రివ్యూ చేసుకొని మనతో మాట్లాడి ఆయిల్ పెట్టుకు ఇచ్చేయండి. సెకండ్ 10 నెలల్లో ఎంపీ వచ్చినా కూడా రాలేదు. అందుకని దయచేసి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి, అధికారులు అందరూ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వరి పండేటటువంటి రాష్ట్రం ఈనాడు భారతదేశంలో తెలంగాణ, అందుట్లో నల్గొండ. సమస్యలన్నీ కూడా మనకే వస్తాయి. కష్టపడి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తే అందరూ వరి వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి నాకు మీరు చెప్పినటువంటి మీ మిషన్ ప్రకారం కానీ, ఈ జిల్లా వాతావరణం కానీ, హైదరాబాద్ దగ్గర ఉండటం మూలాన్ని కానీ డైవర్షన్ ఉండాలి. క్రాప్ డైవర్షన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి పతాంజలి మళ్ళీ ఒకసారి మీ టార్గెట్ కరెక్ట్గా లేకపోతే ఆయిల్ పెట్టి తీసేసుకుంటాం. మీరేమనొద్దు, మీ మేనేజ్మెంట్ తోటి, మీ కంపెనీ ఓనర్స్ తోటి మాట్లాడుకోండి. వితిన్ 1 month లో స్టార్ట్ చేయాలి. వితిన్ 8 months కానీ 9 months పేమెంట్ కట్టేదానికి. అర్థమైందా? వితిన్ 6 months లో కట్టవచ్చు. మేము అట్లా కట్టించాము, నడుస్తున్నాయి. అయినంత ఈ క్రాప్ నువ్వు అప్పాపురం పంపేదానికి లేదు. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు దాకా మీరేం చెప్పారు గారు? అంటే కొద్దిగా వస్తుంది. అరే కొద్దిగా వస్తే అప్పాపురం పంపిస్తావా? అరే ఉంటే అది ఇక్కడ కట్టుకో. మనం రేపటి నుంచి మన అచ్చారపేట కరెక్ట్ కాదు కదా. కలెక్టర్ 3 సంవత్సరాలు 15,500 ఎకరాలు డెవలప్ చేశారు. లేదండి, మీ ఫ్యాక్టరీకి ఎంత కావాలి చెప్పు. త్రాగునీరుకి ఏదైతే కొరత ఉందో అప్పుడు మనం వ్యవసాయంలో ఉన్న పంట కోసం కొంచెం తగ్గించమని చెప్పాం సార్. ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మనం తప్పకుండా ఐటీ క్రాప్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి.
సార్ మనం ఎంఎస్పి చూస్తే సార్ పర్ ఏకరేజ్ ప్రాఫిట్ అయినా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అయినా మన ప్యాడీ ఇది కందిపప్పు కాకుండా కాటన్ గ్రౌండ్ నట్ లో బాగా స్కోప్ ఉంది అని సార్. సో ఇది మనం జిల్లా వ్యాప్తంగా ఒక అవగాహన కార్యక్రమం ఒక పెద్ద కసరత్తు తీసుకుని దాన్ని అవగాహన కల్పించే విధంగా తమ ఆదేశాల మేరకు ప్లాన్ చేస్తున్నాము సార్. కాటన్ ఆల్రెడీ సార్ మాకు సాగర్ వైపు దేవరకొండ అక్కడ ఆల్రెడీ చాలా మంది చేస్తా ఉన్నారు సార్. కానీ ఇంకా మేము అంటే వరి వాళ్ళు ఎట్లాగో చేస్తారు సార్, కానీ కాటన్ ఉంటే ఇంకా వాళ్ళకి ఎదాయి పెంచే అవకాశం ఉంది సార్. నెక్స్ట్ సార్ మహారాష్ట్రలో గడ్చిరోలి, చంద్రపూర్, యవత్మాల్ ఇవి మొత్తం ఏరియా సార్ ఒక రోల్ మోడల్ లాగా మారిపోయింది సార్. దీంట్లో భాగంగా వాళ్ళు ఏదైతే క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయో సార్ దాన్ని జిల్లా వారీగా ఇలా డివైడ్ చేస్తూ ఆ స్ట్రాటజీ ఏముంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం ఉమ్మడి నల్గొండలో సూర్యాపేట కావచ్చు, యాదాద్రి కావచ్చు, మన నల్గొండ అతిపెద్ద విస్తీర్ణం ఉన్న జిల్లా కావచ్చు, ఒక జోనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ గా దాన్ని ఒక కేంద్ర బిందుగా గుర్తించి మనం మన చుట్టుపక్కల ఉన్న నగర్ కర్నూలుకి కూడా మనం సరఫరా ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఈ లక్పతి కిసాన్ అనేది ఒక నిదానంతో ఏదైతే మనం మహిళా శక్తికి వాళ్ళ సశక్తీకరణకి ముందుకు పోతా ఉన్నాం సార్, అదే క్రమంలో రైతులు కూడా బాగుపడాలి అనేది ఒక స్టేజ్ సార్. నెక్స్ట్ సార్ మనం తాండూరు గురించి, తాండూరులో ఉన్న కందిపప్పుల గురించి చాలా మందికి అవగాహన ఉంది సార్. దాని అదే సేమ్ మోడల్ మా దగ్గర రెప్లికేట్ అవ్వాలి అంటే కొన్ని మాకు వాతావరణం సహకారం కావాలి సార్. బట్ మనకి ఉన్న నల్గొండలో ప్లస్ పాయింట్ ఏంటంటే మా దగ్గర ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్, చాలా డెవలప్డ్ స్టేజ్ లో ఉన్నాయి సార్. సో మేము మహబూబ్ నగర్, రంగారెడ్డిలో ఉన్న మోడల్ కాకుండా మాది ఒక ప్రత్యేక ఇరిగేటెడ్, ఇప్పుడు కొన్ని రోజులు మన ఉదయ సముద్రం కావచ్చు సార్, లేదా డిగ్రీ బ్యాలెన్స్ రిజర్వాయర్ అయినా కావచ్చు సార్. ఆ త్వరలో పూర్తి అయితే మేము కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు ముందు పోతాం సార్. నెక్స్ట్ సార్ తాండూరు రెడ్డిగ్రామ్ ఇది ఒక కిసాన్ రైతు సార్, గండ్ల నరసింహులు, తనని జాతీయ స్థాయిలో ఒక సమ్మానం కూడా కలిగింది సార్. తన ఏదైతే సాయిల్ ట్రాన్స్ఫర్ చేస్తారో అది ఇన్స్టిట్యూట్ చేస్తారు సార్, డైరెక్ట్ గా ఫీల్డ్ కి పెట్టకుండా తన ఫస్ట్ నర్సరీలో దాన్ని రేస్ చేసుకుంటూ అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు సార్. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ తో ఏమైతుంది, పర్ ఏకర్ ఈల్డ్ ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది సార్. డబల్ అంటే ఒక పర్ ఏకర్ కి 1.2 lakhs వరకు ప్రాఫిట్ సార్, రెవెన్యూ కాదు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది సార్. సో గండ్ల నరసింహులు గారిని మేము మా జిల్లాలో ఒక ప్రేరణ అవగాహన కార్యక్రమం మేము ప్లాన్ చేయబోతా ఉన్నాం సార్. రెగ్యులర్ ఫీల్డ్ విజిట్స్, ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ కి చుట్టుపక్కల జిల్లా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒక ఎక్స్కర్షన్ విజిట్ ఎంపీ సార్ వారి ఎంపీ ల్యాండ్స్ ఆధ్వర్యంలో కావచ్చు ప్లాన్ చేయబోతా ఉన్నాం సార్. వాళ్ళు చాలా సాంకేతికంగా చేస్తారు సార్, మా దగ్గర కూడా అదే అవగాహన. దిశ సమావేశానికి చేసినటువంటి జిల్లా మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, అలాగే నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అలాగే మీటింగ్ వచ్చినటువంటి ఇతర శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్ అందరికి కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు దిశ కమిటీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి వివిధ పథకాల యొక్క స్థితిగతులను, ప్రోగ్రెస్ ని కూడా సమీక్ష చేసి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే నిధులు సమగ్రంగా సరిగ్గా వినియోగించడం కోసం, అలాగే వాటి ప్రోగ్రెస్ పరీక్షించడం కోసం దిశ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేను ఎంపీగా అయిన తర్వాత ఇది మొట్టమొదటి దిశ సమావేశం కాబట్టి మీరందరూ కూడా కలెక్టర్ గారికి కూడా వినవిస్తున్నాను. మనం అందరం కూడా వివిధ కేంద్ర పథకాల నుంచి వచ్చే మాక్సిమం నిధుల్ని జిల్లాకు తెచ్చుకోగలిగి వాటిని సమగ్రంగా వినియోగించుకోగలిగితే మన జిల్లాకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేడం, మీరు ఇచ్చిన పుస్తకంలో నేను చూసిన దాంట్లో కూడా మీరు 41 ఇవ్వగలిగారు, కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు టోటల్ గా మొత్తం 92 స్కీమ్లు ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర ఇంకా 50 పైచిలకు వాటికి కూడా మనం నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నేను కానీ వైస్ చైర్మన్ గారు చామల కిరణ్ కానీ మేము వీఆర్ రెడీ టు వర్క్ అలాంగ్ విత్ యూ. మీరు ఇంకా మనం ఇంకా ఏ స్కీమ్స్ ద్వారా ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకోగలము మనం ఒకసారి కూర్చొని కూడా ఎజెండాను ఫిక్స్ చేసుకోగలిగితే మేము పార్లమెంట్ లో ప్రస్తావించైనా వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి అయినా మిగిలిన మాక్సిమం, ఎందుకంటే మనకు అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యంగా మనం
ఏ స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్స్ మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. మనం కావాలంటే ఎవరైనా దీనికోసం ఎవరైనా వినియోగించుకొని సపరేట్ గా 2-3 ఎవరైనా పెట్టుకొని కూడా మన జిల్లాకు మన నియోజకవర్గంలో ఉపయోగపడే మిగిలిన ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే నిధులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంలో చెప్తే మేము ఢిల్లీ లెవెల్లో వాటి కోసం కృషి చేసి అవి జిల్లాకు తీసుకొచ్చుకునే దానికి కూడా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా హెల్త్ కేర్ కి సంబంధించి మేము కొన్ని ఐడెంటిఫై చేసాం. రేర్ డిసీజ్ సపోర్ట్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ సపోర్ట్, అలాగే యాక్సెసిబుల్ గెరియాట్రిక్ కేర్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్. మన దాంట్లో మెన్షన్ కాలేదు అసలు. డిజిటల్ లిటరసీ ఎక్స్పాన్షన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గ్రాంట్ ఈ రోజు అజెండాలో మనకు. సో మనం ఏమేమి తెచ్చుకోగలమో చూసుకుంటే ప్రతిదీ తెచ్చుకునే ఏ ఫండ్ అయినా కూడా మనకు ఉపయోగపడుతుంది తప్పకుండా. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు మేము కలిసి కృషి చేస్తే అంటే ఆ తెచ్చుకున్న ఫండ్స్ ని వివిధ ఆఫీసర్స్ ద్వారా మనం జిల్లాలో ఉపయోగించుకోగలిగితే మనం ప్రోగ్రెస్ బాగా చూపించుకునేది అనుకుంటుంది. దానికి ఎనీవే దిస్ ఇస్ ఫస్ట్ మీటింగ్ ఫర్ మీ ఆల్సో. సో నేను కూడా ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ అండ్ నేను ఇంకా సబ్జెక్ట్ కూడా ఇంకా అవగాహన చేసుకునే దానికి కూడా ఇంకా నేను రీసెర్చ్ అవి పెట్టి చేస్తున్నాను, చూస్తున్నాను. మీరు మేము కూడా ఒకసారి కూర్చుంటే యాజ్ యువర్ an IAS, సో యూ విల్ బి మోర్ అవేర్ ఆఫ్ హౌ టు ప్రాసెస్ ఇట్ ఫార్వర్డ్. మీరు చెప్పిందంటే నేను కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మేము కూర్చొని తప్పకుండా ఇది సాధించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. మనం ఫస్ట్ ఒకటి బికాస్ ఇట్స్ బిన్ లాంగ్ 6 నెలలు అయిపోయింది పదవి కాబట్టి పైగా ఇది కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇది చేసి ఫస్ట్ స్టార్ట్ విత్ అనేది చేసాము. They said you're also young, we are young, we have energy to do or get funds or work. మీరు ఒకసారి మీరు అన్నట్టు మేము ఈ దిశ మీటింగ్ తో సంబంధం లేకుండా కూడా ఈ ఐపీ గారితో వైఎస్ఆర్ గారితో నాతో కూడా మీరు ఎప్పుడు ఫిక్స్ చేసినా సరే మేము వి విల్ కమ్ టు ద కలెక్టరేట్. ఎప్పటికప్పుడు మనం మన సొంతంగా కూడా రివ్యూ చేసుకొని వాట్ ఆర్ ద ఫండ్స్ వీ కెన్ గెట్ అనేది చేస్తే కనీసం మనం తెచ్చుకున్న తర్వాత రివ్యూ మీటింగ్లలో మనం చేసిన చేంజెస్ కానీ మనం చేసినవి కానీ వీ కెన్ ప్రెజెంట్ టు ద పీపుల్ అండ్ టు ద కమిటీ. యాక్షన్ టేకన్ రిపోర్ట్ తయారు చేస్తాం. ఏదైతే ఈ మీటింగ్ లో డిస్కషన్స్ జరిగిందో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన అది రివ్యూ కావచ్చు సార్. మేము మినిట్స్ రికార్డ్ చేస్తాం సార్. తమకి చైర్పర్సన్ గా అది కూడా సర్క్యులేట్ చేస్తాం సార్. మళ్ళీ నెక్స్ట్ దిశ పెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి జస్ట్ ఎంపీ స్థాయిలో ఒక రివ్యూ పెడతాం. సివిల్ సప్లై సార్ ఉమాశ్రావు గారికి, జిల్లా మంత్రివర్యులు రెడ్డి గారికి, గౌరవ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను స్వయాన రైతు, నేను చెప్తాను మంచిగా. ఈ ప్రొక్యూర్మెంట్ అనేది సరిగ్గా జరగట్లేదు. మీరు పేపర్లలో చెప్తే కుదరదు. మీరు ఏ ఒక మొదలు పెడితే ఏపీఎం ఏవో ఫీల్డ్ లేరు. మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యే పోతున్నారో అప్పుడే ఫీల్డ్ ఉంటున్నారు. అందుకోసమని నిన్నదా కూడా సన్న వడ్లకు ఇంతకుముందు మిల్లు ఏతుందో మీరు అలొకేషన్ చేయలేదు. ఆ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా చాలా ఇబ్బంది జరుగుతోంది. గారు వచ్చినండి మరి అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కొంచెం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కనుక ఆ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి 3 జిల్లా కలెక్టర్లకు, 3 జిల్లాల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేనే 600 క్వింటాలు మనం అమ్మేసిన నేను కనుక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కొంచెం మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఎవరో ఏవో చెప్తున్నారో లేకపోతే ఏవో చెప్తున్నారో ఏపీఎం చెప్తున్నారో మీరు రాసుకొని ఇక్కడ కాదు. కరెక్ట్గా మీరు ఫీల్డ్కి వెళ్తే మీరు ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళాలి? ఈ సీజన్లో ఫీల్డ్కి వెళ్ళాలి. ఈ సీజన్లో ఫీల్డ్కి వెళ్తే మీకు ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది, రైతుకు మిల్లుకు ఏ విధంగా సంబంధం ఉంది, ఈ మిల్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో, తర్వాత దాంట్లో మ్యాచ్ వచ్చిందా లేదా అని రకరకాల ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసమని దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా నేను గౌరవ మంత్రివర్యుల ద్వారా, కలెక్టర్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి, వెంకయ్య సార్ గారికి, అధ్యక్షులు ఎంపీ
ఏఎంఎల్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎమ్మెల్యేలందరికీ నమస్కారం. సార్, ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మీరు స్పెషల్గా మానిటరింగ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా కొనుగోలు అవుతుంది, బాగా నడుస్తుంది. ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు కళ్ళాల దగ్గర మ్యాచర్ చూసి ప్రాసెసింగ్ అయ్యి టాటా లైన్ లోడ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మిల్లర్స్ కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏదో ఒక పొడి పెట్టేసి అక్కడ దించుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. దానికి కానీ అక్కడ మళ్ళీ వాళ్ళు కొంత కటింగ్ పెట్టేటువంటి దాంట్లో ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. అట్లా కటింగ్ పెట్టడం మూలంగా ఇటు రైతుల కాడ కట్ చేయాలన్నా, అక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి ఐకేపీ వాళ్ళు దాన్ని భరించాలన్నా అనేటువంటి నష్టాన్ని భరించే కాడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మ్యాచర్ చూసి మిషన్ ఇక్కడ అక్కడ తేమ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత తేమ పర్సెంటేజ్ లేకుంటే ఇంకో 4% ఏదో ఒక పొడిని పెడుతున్నారు. ఆ ఒక్కటి కొద్దిగా మనం మానిటరింగ్ చేస్తే దాదాపు నాకు తెలిసి మా కాన్స్టిట్యూన్సీ అయితే ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో మ్యాక్సిమం క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. చాలా అదొకటి విషయం తప్ప చాలా బాగా జరుగుతుంది సార్, చాలా వేగంగా కొనుగోలు. కలెక్టర్ గారు ఇక్కడ కార్యక్రమానికి ఎంపీ గారు రవిరెడ్డి గారు మొన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్న మీరు ఒక రైతు గమనించాలి, నా పార్లమెంట్ ఉంది కదండి, ఓన్లీ పార్లమెంట్. ఈ దిశ మీటింగ్లు పెట్టాలంటే దగ్గర 6 జిల్లాలు ఉన్నాయి. అందుకే చెప్తున్నాం మీకు, మన గత ప్రభుత్వం ఏం చేసిందని 33 జిల్లాలు చేసి అసలు దిశ దశ లేకుండా చేసింది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు 6 జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు చేసి 6 జిల్లాలలో దిశ పెడితే కనుక మనకు అర్థమైంది అసలు మన పార్లమెంట్ ఏం జరుగుతుందో. నల్గొండకు వచ్చేసరికి అటు మెకెట్కల్ మున్గోడు కాన్స్టిట్యున్సీస్, తర్వాత నా సొంత శాలిగవరం మండలం వచ్చేమో తుంగతుర్తి నియోజకవర్గం ఉంటుంది. అదేమో భువనగిరి పార్లమెంట్ లో ఉంటది, ఇదేమో నల్గొండ జిల్లాలో ఉంది. మళ్ళీ ఏదో ఒక్క మండలమే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. సో టోటల్ విస్తీర్ణమే చాలా కన్ఫ్యూజన్. దీని గురించి డెఫినెట్ గా, ఎందుకంటే ఒక మంచి ఇప్పుడు రవిరెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా పార్లమెంట్ పోయి మేము 6 నెలలు అయింది, ఇది 3వ సెషన్ స్టార్ట్ అవుతుంది. 3 సెషన్లో కూడా నేను గౌరవ్ ఉప్పల్ గారు మన ప్రెసిడెంట్ కమిషనర్ గా ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా గౌరవ్ ఉప్పల్ గారు గత ప్రభుత్వంలో అసలు వాస్తవంగా ఏం జరిగింది, గత ప్రభుత్వంలో ఫెడరల్ గవర్నమెంట్ ఫండ్స్ మనకి ల్యాకింగ్ ఎంతుండే, ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే గత ప్రభుత్వంలో ఇవ్వలేదో, మ్యాచింగ్ గ్రాంట్ రాకపోవడానికి 60% నిధులు మనం తెచ్చుకోలేకపోయినాం పోయినసారి. లోకల్ బాడీస్ అన్ని నిర్వీర్యం అయిపోవడం వల్ల లోకల్ బాడీకి మున్సిపాలిటీలలో రావాల్సిన నిధులు, ఎస్పెషల్లీ నేను ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ అటెండ్ అయినా విన్నామన్నా ఇక్కడ జైపూర్ పోవాలా, ప్రతి దగ్గర కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నగరకల్ ఎమ్మెల్యే గారు విదేశం గారికి స్వాగతం. అయితే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని 1000 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోలేకపోయినాం. ఏది ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్ కి, వీటన్నిటికి, రూరల్ కానీ అర్బన్ కానీ. సో బేసిక్ ఏంటంటే మాకు యాజ్ ఎంపీస్ గా మాకు కూడా ఏంటంటే రేపు పార్లమెంట్ లో వెళ్ళినప్పుడు మినిస్టర్స్ ని అందరూ రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి మన కాన్స్టిట్యున్సీ అంటే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ మీద అవగాహన ఉంటే డెఫినెట్ గా వర్కౌట్ చేయగలుగుతాం. బ్యూరోక్రాట్స్ ఏంటంటే నాలెడ్జ్ ఇలా ఏంటంటే మనకు అసలు ఇప్పుడు రవిరెడ్డి గారు చెప్పినట్టు అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన కనెక్టివిటీ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ పార్లమెంట్ వరకు ఏ శాఖలల్లో మమ్మల్ని మీరు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ మీరే చేయగలుగుతారు. ఎందుకంటే పొలిటీషియన్స్ కి నాలెడ్జ్ అనేది మీరు డెఫినెట్ గా మమ్మల్ని రివ్యూలో, అంటే ఇప్పుడు ఇందాక మీరు దిశ మీటింగ్ పెట్టకముందు ఒక రివ్యూ మాకు చేయాలి ఇండిపెండెంట్ గా చేసి, మాకు కూడా ఎందుకంటే డెఫినెట్ గా దీని మీద ఏం చేయాలని ఒక ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్స్ కానీ మన స్టేట్ లో ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ నేను కూడా బ్యూరోక్రాట్స్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కూడా కలిసి దీన్ని యాక్సిడెంట్ చేయడానికి ఈజీ అవుతుంది. డెఫినెట్ గా ఇది ఒక ఇనిషియేటివ్, కానీ రెగ్యులర్ 3 months ఒకసారి మనం రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ నెక్స్ట్ టైం కి ఏమైంది, ఇప్పుడే ఒక ఇష్యూ హార్టికల్చర్ ఇష్యూగా మంచిగా క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏం పెట్టుకున్నాం డెడ్ లైన్స్, మా డెడ్ లైన్స్ ప్రకారం పని జరుగుతలేదు. మాకు కూడా ఏంటంటే ఇక్కడి నుంచి రెగ్యులర్ అప్డేట్ అయితే మేము కూడా ఇటువంటి మీటింగ్లలో మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్స్ గా రావాలి. బేసిక్ ఏదో ఒక ప్లాంట్ ఐడియాస్ తో చూస్తాం. నేను ఆల్రెడీ భువనగిరిలో ఒకసారి పెట్టడం జరిగింది, కానీ అప్పుడు కూడా అంత ఫ్రూట్ఫుల్ మీటింగ్ ఏం కాలేదు.
ఏంటంటే దిశ మీటింగ్ పెట్టాలని పెట్టినాం తప్ప అవుట్కమ్ ఏంటి, అసలు ఎందుకు పెడుతున్నాము, దేన్ని రివ్యూ చేయాలన్న ఒక అవగాహన రాలేదు. ఈ రోజు కూడా దిశ మీటింగ్ వచ్చినాం కానీ మాకు బేసిక్ నాలెడ్జ్ కానీ దేని మీద మాకు ల్యాకింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడ మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం, ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి అనేది తెలియకుండానే మనం ఈరోజు మీటింగ్ ని అటెండ్ అయినాం. బట్ డెఫినెట్ గా ఫ్యూచర్ మీటింగ్స్ కి మేడం వి నీడ్ 100% ఐడియా ఉండాలి. మాకు కూడా మీ సైడ్ నుంచి యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎమ్మెల్యేలకు మాకు మధ్యన వాళ్ళ కాన్షియన్స్ ఉన్న పరిస్థితులు మాకు మా దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి చేయగలుగుతామంటే మేము కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ గా ఢిల్లీలో పార్లమెంట్ లో కూర్చున్నప్పుడు మాకు కూడా ఏ మినిస్టర్ రోజు మార్నింగ్ క్వశ్చన్ అండ్ అవర్ మినిస్టర్స్ వస్తారు, ఎవ్రీ డే సప్లిమెంటరీ తీసుకుంటారు. సప్లిమెంటరీలో క్వశ్చన్ అడగాలన్నా కానీ మాకంటూ మా కాన్షియన్స్ మీద అవగాహన ఉంటే మేము సప్లిమెంటరీలో స్పీకర్ గారి దగ్గర పోయి నాకు ఒక నిమిషం ఇయ్యండి సార్, మా కాన్షియన్స్ కూడా సమస్య ఉన్నాయని అడిగే పరిస్థితికి వస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు కంటిన్యూగా మీరు ఒక స్ట్రీమ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు చామల కిరణ్ గారు దిశ కమిటీ చైర్మన్ మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ మెజార్టీగా గెలిచి ఈరోజు దిశ కమిటీ చైర్మన్ గా మన ముందున్న రఘువీర్ రెడ్డి గారికి స్వాగతం. లోకల్ ఎమ్మెల్యేగా యాజ్ ఎ మినిస్టర్ గా లోకల్ ఎమ్మెల్యేగా స్వాగతం పలుకుతూ వారు ఎంత హైయెస్ట్ మెజార్టీతో గెలిచారో పనిలో కూడా అంత వేగంగా ఉంటారు. ఇది మొదటి మీటింగ్ లో జస్ట్ మనం ఇంట్రడక్షన్ మీటింగ్ తో పాటు బేసిక్ గా వాట్ ఈస్ ద దిశ అని చెప్పి వారు సడన్గా మనకు చెప్పడం జరిగింది. అందులోనూ యాగగుట్టలో కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీనియర్ నాయకులు గత 40 సంవత్సరాలుగా మంత్రిగా ఎమ్మెల్యేగా అగ్రికల్చర్ లో కానీ అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉండడం, అలాగే మరొక యువ ఫాస్ట్ నాయకుడు సూపర్ ఫాస్ట్ నాయకుడు చామల కిరణ్ రెడ్డి గారు నా స్థానంలో భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఆయన బాధలు నేను కూడా అనుభవించిన 6 దిశా కమిటీలు ఉంటాయి దాంట్లో. అందులో సిద్దిపేటలో కూడా 4 మండలాలు ఉంటాయి. ఒకటే రోజు 2 దిశా మీటింగ్లు వచ్చేది నాకు మెసేజ్. నేను ఏమన్నా కలెక్టర్ చెప్పి నాకు ఈ రోజు మన సోమేశ్వర డిస్ట్రిక్ట్ లో ఉన్నది 6 జిల్లాలు. మా రఘువీర్ రెడ్డి గారు మా సోదరుడు అదృష్టం ఏంటంటే ఒకటే దిశా కమిటీ, ఒకటే జిల్లా, ఒకటే చైర్మన్, ఒకటి ఒక దాని. అయినా సరే ఇద్దరు యువ ఎంపీల నాయకత్వంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు బిఎల్ లాల్ గారు, శామిల్ గారు, బాలు నాయక్ గారు, సీనియర్ శాసనసభ్యులు జయవీర్ గారు, పెద్దలు మన సీనియర్ శాసనసభ్యులు వీరేశం గారికి, అన్నిటికంటే ముఖ్యంగా గత జాయిన్ అయ్యి మేడం 2 months అయిందా మేడం 3 weeks అయింది కానీ 3 weeks వెళ్ళి అసలు రైతుల ప్రొక్యూర్మెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిల్లర్స్ కొనుగోలు చేయలేక అకాల వర్షాలతో లారీల ఇబ్బంది ఉంది, రైస్ మిల్ల ఇబ్బంది ఉన్న సమయంలో వచ్చి 21 రోజులుగా డే అండ్ నైట్ కష్టపడుతూ ఈరోజు ఒక ధాన్యాన్ని ఇప్పటికీ రైతులకు కొద్దిగా ఊరట కల్పించే విధంగా పనిచేస్తున్న మన ఇరాజ్ పార్టీ కలెక్టర్ గారికి, ఎస్పీ పవార్ గారు, ఇంకా ఇతర మెంబర్లకు, అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్స్ కు, ఆఫీసర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ దిశ అనేది ముఖ్యంగా దేశవ్యాప్తంగా దాదాపు 36 రాష్ట్రాలలో 780 జిల్లాలలో ఈ కమిటీలు ఉన్నాయి. దీనికి చాలా ప్రాముఖ్యత, దీనికి చాలా ఇంపార్టెంట్ కమిటీ ఇది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడే మన చైర్మన్ చెప్పినట్టు 92 పథకాలకు సంబంధించి కేంద్రం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని ఉపయోగించుకునే విధంగా ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ మార్పిస్తూ చైర్మన్ గారికి, అందులో మెంబర్స్ మార్పిస్తూ ఎప్పటికప్పుడు మీ జిల్లా కలెక్టర్ ద్వారా మీ కమిటీ చైర్మన్ గారికి అందించినట్లయితే పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు కానీ లేకున్నా రెగ్యులర్ గా కేంద్ర మంత్రులని, కేంద్ర అధికారులను కలిసి మనం నిధులు తెచ్చుకునే అవకాశం ఉండేది. అవకాశం ఉన్న ఈ దిశ మీటింగ్ మొదటిది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి నెక్స్ట్ మీటింగ్ మీరు 1 week ముందే కలెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసుకొని 10:30 స్టార్ట్ చేసి 1 వరకు నడిపించి మళ్ళా వర్కింగ్ లంచ్ పెట్టి మళ్ళా 2 నుంచి 5:30 వరకు పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం తీసుకుంటే
తప్పకుండా మనం ఒక 10 కోట్లైనా 20 కోట్లు ఏ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకుండా కేంద్రంకి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు, కేంద్రం నిధులు అంటే వాళ్ళేదో ప్రైవేట్ గా ఇచ్చే వాళ్ళ సొంత నిధులు కాదు, అది మనం ప్రజలు మన వాటా కూడా ఉంటుంది, మన ప్రజలు పెట్టిన ట్యాక్స్ కూడా ఉంటాయి. అలా ఇప్పుడే కలెక్టర్ గారు నాకు ఒకటి చెప్పింది, అది ఇప్పుడు పెండింగ్ ఉన్నది ఆ స్కీమ్, ఆ రాష్ట్రీయ కిసాన్ వీజా యోజన అని. ఇద్దరు దిశ కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు కలెక్టర్ గారు మీకు నోట్ ఇస్తారు, ఆ 40 crores మీరు ఒక మాట యువరాజ్ పాటిల్ కన్సర్న్ మినిస్టర్ కలిస్తే ఆ 40 crores వెంటనే రిలీజ్ అయితే మీకు వారు ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు, అక్కడ కేంద్రంలో నేను ఎంపీగా ఉన్నా కదా, ఈ పార్టీ ఎంపీ ఆ పార్టీ ఎంపీ అని ఎవరు చూడరాదు. ఎంపీ ఇద ఎంపీ, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సమానంగా చూస్తారు వాళ్ళు. నువ్వు జెన్యున్ సమస్య మీద పోతే వెంటనే మనం 11 o'clock నిర్వహించి అపాయింట్మెంట్ అడుగుతుంటే సబ్జెక్ట్ అడుగుతారు వాళ్ళు. ఏ విషయం అంటే అలా రాష్ట్రీయ వికాస్ యోజన కింద మాకు కావాల్సిన డ్యూస్ గురించి నల్గొండ జిల్లా తెలంగాణ పెడితే మనం పోయేసరికి 5 minutes మీద కన్సర్న్ ఆఫీసర్ పిలిచి ఆ మినిస్టర్ వెయిట్ చేస్తుంది. నేను 5 ఏళ్ళు నాకు వేరే పనులు లేవు, మీరు చూసింది కదా, ప్రైమ్ మినిస్టర్ 10-12 సార్లు చదువుతుంది ప్రతి విషయం మీద, రైల్వే లైన్ కానీ నేషనల్ హైవే కానీ ఏ గడ్కరీ కానీ మనసుకు మొన్న కానీ హెల్త్ మినిస్టర్ ఆయన ఫ్రైడే రోజు కొత్తగా మినిస్టర్ అయ్యిండు. ఎయిమ్స్ బిల్డింగ్ ఆగిపోయింది, సంవత్సరానికి 30 కోట్ల బడ్జెట్ పెడుతుంది. అంతకుముందు హర్షవర్ధన్ మినిస్టర్ పెద్ద రెస్పాన్స్ ఇస్తలేడు, ఏం చేయాలి ఈయన గురించి తెలుసుకున్నాం. మాండవ్య మంచి వాళ్ళని తెలంగానే ఆయన స్పెరింగ్ తెలంగానే మెయిల్ పెట్టాం, అర్జెంట్ మీటింగ్స్ అపాయింట్మెంట్ అవ్వాలంటే ఇది నెక్స్ట్ మండే ఇస్తాడేమనుకున్నా. సండే ఫ్రైడే ఆయన చార్జ్ తీసుకుని సండే మార్నింగ్ 11 o'clock పెట్టి 11 to 1 మీటింగ్ పెట్టిండు. అన్ని ఉన్నాయి 11 to 1 మీటింగ్, అందరూ ఆల్ ఆఫీసర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్. బై మండే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రపోజల్ పంపించి ఎట్ ఏ టైం 200 crores శాంక్షన్ చేయించి మొత్తం కూడా 24 crores బిల్డింగ్ ఆడ 2 months లో టెండర్ పెట్టించి దాన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసి, అంతకుముందు ఎవ్రీ ఇయర్ 28 crores 25 crores బడ్జెట్ పెట్టింది. ఆ మినిస్టర్ దగ్గర పోయి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్లా బడ్జెట్ పెడితే 40,000 కావాలి, నార్త్ ఇండియాలో ఎయిమ్స్ మీరు ఒకటేసారి బడ్జెట్ పెట్టుకుంటున్నారు, మా దగ్గర మేము సంవత్సరానికి 30 కోట్లు పెడితే 5th year స్టూడెంట్స్ నడిస్తే ఎట్లా కావాలని చెప్పి అడిగినారు. ఆయన ఏగా నన్ను అప్రిషియేట్ చేసి నేను ఆయనకు థ్యాంక్ చెప్తే, సార్ నువ్వు సండే కూడా జనరల్ సండే ఢిల్లీలో పనిచేయాలి, అయినా రెస్పాన్స్ ఇచ్చి ఆ విధంగా అంటే మీ ఇద్దరు కూడా త్వరలోనే అర్థమైతే ఇద్దరు సూపర్ ఫాస్ట్ ఎంపీ కాబట్టి పని మనం ఎంత చేపించుకుంటే ఎంత కష్టపడితే ఎంత కష్టపడేది జస్ట్ మెయిల్ పెడితే అపాయింట్మెంట్ ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ క్యాబినెట్ సెక్రటరీస్ కూడా సంబంధించి ఉంటుంది. మన రైల్వే లైన్ కూడా ఒకటి సూపర్ ఫాస్ట్ లైన్ వయా సూర్యాపేట దగ్గరగల్ చిత్యాల మీదకెళ్ళి ప్రపోజల్ మీ సూచనలు డిపిఆర్ దాని మీద కూడా చేయండి. జిల్లా సమస్యలు రూరల్ డెవలప్మెంట్ మీద నేను పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీకు సపోర్ట్గా తప్పకుండా ఉంటాం. మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. మరొకసారి కమిటీ చైర్మన్ గారికి సడన్ గా మీటింగ్ పెట్టాం, మళ్ళా అందరిని కలుసుకునే అవకాశం కల్పించినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరిగా ఈ 14కి వెళ్ళి నెక్స్ట్ మంత్ 19th వరకు మనం 1 year కంప్లీట్ చేసుకుంటా ప్రజాపాలన కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మా జిల్లా కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారు మంచి పెద్ద ప్రోగ్రాం ఎన్జీ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్, మన ప్రముఖ డాన్సర్ అలైకే గురిజాల ఎప్పుడు పేరుంటాను ఆమె విత్ ట్రూప్ తోని కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు మన సీఎం గారు వారు చేసిన కొన్ని కార్యక్రమాల మీద ఎల్ఈడి ప్రదర్శన కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు, చివరిలో ప్యాకర్ షో పెట్టి పెద్ద ఎత్తున ఇవాళ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో కార్యక్రమం ఉన్నది. మీ అందరికి కూడా కలెక్టర్ గారి తరఫున నా తరఫున మీ అందరు కూడా ఫ్యామిలీస్ తో అటెండ్ అయ్యి ఈ 10 మాసాలు అయింది మా ప్రభుత్వం వచ్చి 11 months అయినా
మధ్యలో 3 months ఎలక్షన్ పీరియడ్ పోయింది కోడ్ 9th కు నెక్స్ట్ మంత్ 9th 12 months మధ్యలో 3 months తీసేయండి. 9 months లోనే మేము చేసిన కార్యక్రమాలు అన్ని మీకు తెలుసు. అది ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల సహకారం కోరుతూ ముందు వచ్చే 4 సంవత్సరాల్లో మేము చెప్పని చేయబోయే కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా 6 o'clock స్టాఫ్ గా 6 to 9 అక్కడ ఉండి ప్రజా పాలన కార్యక్రమాలతో పాటు ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మరొకసారి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు దిశ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు రఘువీర్ గారు, చంద్రకుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు విజయగారు గారు, జయశ్రీ గారు, వీరేశ్వర్ గారు, బాబు గారు, షామీర్ గారు, శ్రీమైన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరికీ నమస్కారం. సంతోషం, ఎంపీ గారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి దిశ కమిటీ ఆయన గారి ఆహ్వానం మేరకు పాల్గొనే అవకాశం వచ్చింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రియమైన అధికారులందరికీ ఒకే విజ్ఞప్తి, దయచేసి ప్రజలు కోరుకున్నటువంటి మార్పు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు అన్ని శాఖల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి, కేబినెట్, అదేవిధంగా ప్రభుత్వం యావత్తు కూడా సర్వశక్తులు వంటి ప్రయత్నం చేస్తా ఉంది. గత పాలనలో అనేక శాఖల్లో అనేక అవకతవకలు జరగటం, అవినీతి జరగటం, వ్యవస్థల యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా పద్ధతిలో లేకపోవటం, ప్రజలు ఈతి బాధలకు గురవటం, దానివల్ల ఈనాడు కొన్ని సమస్యలు మనకు ఉత్పన్నం కావచ్చు. ఉదాహరణకి ధాన్యం సేకరణ తీసుకోండి. అస్తవ్యస్త విధానాల వల్ల 50,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బాకీ పడింది. గత ప్రభుత్వం యొక్క అవినీతి కావచ్చు, అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఆ 50,000 కోట్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10 నెలల్లోనే 10,000 కోట్లు అప్పు తీర్చి మళ్లీ ధాన్యం సేకరణ మొదలు పెట్టాం. దానికి సంబంధించినటువంటి మిల్లర్స్ తోటి సమస్య వచ్చింది, ట్రాన్స్పోర్ట్ తోటి సమస్య వచ్చింది, రకాల వర్షాలతో ఆలస్యమైంది. అయినా సరే యంత్రాంగాన్ని గేరప్ చేసి దేశంలో అత్యధికంగా పంట సాగు అయినటువంటి రాష్ట్రం, అత్యధిక వరి పండించినటువంటి రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. కాబట్టి దయచేసి 1,53,00,000 టన్నులు కూడా ఈనాడు పండించినటువంటి రైతాంగానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. కష్టపడినటువంటి రైతులకి ముందుగా వచ్చినటువంటి దీపావళి కంటే ముందు వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది వచ్చినా జిల్లా కలెక్టర్ గారు కేవలం 3 వారాల్లో ఆమె జాయిన్ అయిన తర్వాత అత్యధికంగా వరి పడినటువంటి మన జిల్లాలో ఆమె గారు రేయం బాబు కష్టపడి సిస్టమ్స్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి కొనుగోలులో నేను కూడా 2-3 సెంటర్లు చూశాను. సూర్యాపేటలో కానీ, నల్గొండలో కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, సవ్యంగానే జరుగుతుంది అని చెప్పి రైతాంగం చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైనా సమస్య తలెత్తొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో మనం కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడైనా సమస్యలు వస్తే శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, వేరే డిపార్ట్మెంట్ అధికారులు కూడా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పర్చేసింగ్ సెంటర్స్ ని పరిశీలించాలి. తప్పకుండా ఏదైనా సమస్య ఉంటే ఆయా శాఖల అధికారులకి, మీ మిత్రులకు తెలియజేయాలి. ఇక్కడ ఈ రకమైన సమస్య ఉంది, వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పి. కాబట్టి అందరం కలిసి ఒక టీముగా, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఒకటే అనుకొని, ఈ జిల్లాతోటి నాకు చాలా కాలం అనుబంధం ఉంది.
పూజలు జానారెడ్డి గారితో సమావేశాల్లో పాల్గొన్నటువంటి నేను ఇప్పుడు ఆ కుమారులిద్దరితో పాల్గొనాల్సి వచ్చింది. అయినా సరే సంతోషం. రఘువీరు పార్లమెంట్ సభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలిచి వాళ్ళ నాన్నగారి గౌరవంతో పాటు నల్గొండ జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేదానికి కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారం తీసుకొని గౌరవ శాసనసభ్యుల యొక్క సలహాలు తీసుకొని అధికార యంత్రాంగాన్ని మొత్తం అందరం ఒక అన్నదమ్ములాగా అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి. మంత్రులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి శాఖల అధిపతులుగా ఈనాడు ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క సూచనల మేరకి నాకు వచ్చినటువంటి అవకాశం, మీరు దిశ మీటింగ్లే కాకుండా కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి జిల్లా రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నా కూడా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి శాఖలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి 3 నెలలకు కానీ దిశ మీటింగ్ తో పాటు మన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ కూడా స్పెసిఫిక్ సబ్జెక్టు గౌరవ శాసనసభ్యులు అయితే రివ్యూకి అవసరమో మీరు ముందు కలెక్టర్ గారికి తెలియజేస్తే అజెండాలో అదే ఇష్యూస్ పెట్టి దానికి సంబంధించినటువంటి రివ్యూ చేసుకొని మన దగ్గర ఏమన్నా లోటుపాట్లు ఉన్నా, లేదు నిధులకు సంబంధించిన ఎదురుబాటు కావాలన్నా, కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా అవసరాలున్నా మనం ఎంపీల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా అధికారులు, జిల్లా శాసనసభ్యులు మన జిల్లాకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అవగాహన చేసుకోవటం, అదేవిధంగా ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల యొక్క అమలు గత 5 సంవత్సరాల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం మూలాన మనకన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయినాయి. మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్క స్కీమ్ కి మళ్ళీ నిధులు ఇవ్వడం మొదలుపెట్టాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని అవకాశాలని తప్పకుండా మన రాష్ట్రం వినియోగించుకుంటుంది. దానికి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులకి విజ్ఞప్తి. గౌరవ శాసనసభ్యులు ఇంకా తగువగా గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఆయా సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి రివ్యూ మీటింగ్ లో అదే అజెండాని మనం ఫిక్స్ చేసుకొని ఆ సమస్యలు సత్వరం పరిష్కారం చేస్తే మన గెలిపించినటువంటి ప్రజల యొక్క రుణం తీర్చుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు పత్తి కొనుగోలు కానీ ధాన్యం కొనుగోలులో మీరు చూస్తే గత పాలన కంటే మెరుగ్గా ఇన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక పరమైన వెసులుబాటు లేకపోయినా, అకాల వర్షాలతోటి మనకి వాతావరణం అనుకూలించకపోయినా పత్తికి సంబంధించి గతంలో 44 లక్షల చిల్లర ఎకరాలు సాగులో ఉంది. ఇదే సంవత్సరం కూడా అదే మోతాదులో సాగు చేశారు. అయితే గతంలో ఉత్పత్తి కూడా కూడిగడంగా అదే అంచనా వేసుకున్నాం, 24 లక్షల మెట్రిక్ టన్నులని. అదేవిధంగా ఆనాడు ప్రారంభించిన సెంటర్లు కేవలం 119 ఈ రోజుకి. కానీ మన ప్రభుత్వం 301 కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తుంది. గతంలో వాడు కొనుగోలు చేసేది ఇదే రోజుకి 54 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ మనం ఈ రోజుకి 54,000 మాత్రమే. ఇప్పుడు మనం 3,22,466 మెట్రిక్ టన్నుల యొక్క పత్తిని కొనుగోలు చేశాం. వాళ్ళు సేకరించిన రైతుల సంఖ్య 22,000 మాత్రమే. మనం ఈ రోజు 1,33,000 మంది రైతుల దగ్గర సేకరించినాం. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి పైసలు కేవలం 380 కోట్లు ఈ రోజుకి. గత సంవత్సరం మనం ఈ సంవత్సరం 2,377 కోట్లు రిలీజ్ చేశాం. ఈ రకంగా రైతులకు చెల్లించిన మొత్తంలో కూడా వాళ్ళు కేవలం 133 కోట్లు చెల్లిస్తే మనం ఇప్పటికి 570 కోట్లు చెల్లించాం. అన్నిట్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు కానీ అమలు కానీ పత్తి కొనుగోలులో నెంబర్ 1 కొన్నాం భారతదేశంలో. వీటిని కూడా విమర్శించేటటువంటి స్థాయికి ప్రతిపక్ష పార్టీలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలులో కూడా అంతే. ధాన్యం కొనుగోలులో సుమారు 2-3 లక్షల ఎకరాలు ఎక్కువ సేద్యమైంది ఈ సంవత్సరం. అదేవిధంగా గతంలో 145 లక్షల మెట్రిక్ టన్నుల అంచనాలో ఉంటే ఈ సంవత్సరం 153 లక్షల టన్నులు అంచనా చేశాం. అంటే భారతదేశంలో అత్యధికంగా పండించినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రైతుది. ఆ కీర్తి ప్రతిష్ట మొత్తం కూడా మన రైతులకి ఆపాదించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో సన్న రకాలు వద్దని కొంతసేపు, కావాలని కొంతసేపు కబుర్లు చెప్పినటువంటి పాలకులు ఈనాడు మనం సన్న రకాలకి 500 బోనస్ ప్రకటించాం. దానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో పేద ప్రజలకు కూడా రేషన్ కూడా సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కానీ అంగన్వాడీలో కానీ మన పేద పిల్లలకి అందరికీ సన్న బియ్యంతో
భోజనం పెట్టాలనే ఆకాంక్షతోటి ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నిర్ణయించారు. రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే సన్నధాన్యాన్ని సన్న బియ్యాన్ని మనం పేదలకు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. అందుకని 500 రూపాయలు బోనస్ ప్రకటించడం మూలాన గతంలో 25 లక్షల ఎకరాల్లో సన్న బియ్యం సాగు చేస్తే ఈ సంవత్సరం 40 లక్షల ఎకరాల్లో సన్నధాన్యం సాగు చేశారు. అదేవిధంగా దొడ్డు రకాలు గతంలో 40 లక్షలు ఉండేది, ఇప్పుడు కేవలం 25 లక్షలకే పడిపోయింది. అంటే మనం 500 ఇస్తామని చెప్పి రైతులు సన్నధాన్యాన్ని సేద్యం చేశారు. అది ఈ రాష్ట్ర పేద ప్రజలకి పేద విద్యార్థులకి అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా అన్నిట్లో కూడా టాప్ ఉన్నాం. గతంలో వాళ్ళు కేవలం ఈ రోజుకి 17 లక్షలు సేకరిస్తే మనం 18-19 లక్షల దాకా సేకరించడం జరిగింది. ఎందుట్లో కూడా గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం వెనుకబడలేదు. దృష్టి పెట్టాం, ప్రణాళిక వేసుకున్నాం. వాతావరణ పరిస్థితులు కలిసి రాకపోయినా నిధులు కొన్ని రోజులు ఇబ్బంది పెట్టినా అందరినీ మెప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఈ రోజు ధాన్యం సేకరణ చేస్తున్నాం. అది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా అభినందించలేనటువంటి ప్రతిపక్ష పార్టీలు, అధికారం కోల్పోయి కొంతమంది, అధికారం కావాలని కొంతమంది రైతుల్ని అయోమయం సృష్టించాలని, రైతుల్ని అగాధ పాలు చేయాలని, రైతుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఎక్కడా కూడా దానికి అవకాశం అవ్వదు.